జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు టికెట్లు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. జగిత్యాలలో వలసవాదులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పోటీ జరుగుతుందన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, జెండా మోసినోడే నిజమైన కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు. నాడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కు ఎదురొడ్డి పోరాడాం. కార్యకర్తల హక్కులను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. వారు మొన్న గాంధీ భవన్ ఎప్పుడైతే సమావేశంలో రావటం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను. హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బి అపియర్డ్ హియర్? ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానిలోకి వెళ్ళి ఉన్నాయి. నిన్న వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా. మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకుండా నాతో చర్చించాలి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందే? జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏది ఇస్తుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏది ఇస్తుందో మరి ఈ 4 సంవత్సరాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి నేను పోటీగా నేను భావిస్తాను చెప్పండి.